హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల్లో పేపర్ లీకు, ఇతర అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇన్నాళ్లు మొండిగా వ్యవహరిస్తూ వచ్చిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ మాత్రం వెనక్కి తగ్గింది. ఇవాళ జరగవలసిన నీట్ యూజీ కౌన్సిలింగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. దీనిపై త్వరలో తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు నీట్ యూజీ పరీక్షపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎల్లుండి మరొకసారి విచారణ జరపబోతుంది. వాస్తవానికి నిన్న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్నాథ్, ఎస్వీఎన్ బట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ను వాయిదా వేసేందుకు నిరాకరించింది. ఇది ఓపెన్ అండ్ షట్ ప్రక్రియ కాదని వ్యాఖ్యానించింది. నీటి అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై మరొకసారి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ కౌన్సిలింగ్ను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే నిన్నటి విచారణలో కౌన్సిలింగ్ ప్రక్రియను 2 రోజుల పాటు ఆపాలని పిటిషనర్ల తరపు న్యాయవాది బెంచ్ను కోరారు. దీనిపై బెంచ్ ఓ నిర్ణయం తీసుకోవాలని ఎన్టీఏకు సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ ఇవాళ నీట్ కౌన్సిలింగ్ను సోమవారం వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే నీట్ పేపర్ లీకు, ఇతర అక్రమాలపై సిబిఐ విచారణ జరుపుతుంది. దీంతో సోమవారం విచారణలో సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.